అమ్మాయి తర్వాత వదిలేసిన తర్వాత లైఫ్ లేకుండా భూస్థాపితం అయిపోయిన వాళ్ళు. సో కొంతమంది అయితే పిచ్చోళ్ళై రోడ్ల పొంటి తిరిగేవాళ్ళు. ఇలాంటి చాలా చాలా దరిద్రాలు ఉన్నాయి. ఇలాంటి కొత్త కొత్త లవ్లు వింటుంటే అసలు ఆ ఎమోషన్స్కి ఆ ఫీలింగ్స్కి వాల్యూస్ ఎక్కడున్నాయని నాకు అనిపిస్తుంది. ఎమోషన్స్ ఒక వస్తువుల కంటే దరిద్రంగా తయారవుతున్నాయి ఈ జనరేషన్లో. రిలేషన్షిప్లో ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం లైఫ్ అనేది కనిపించదు. చితక్ కొట్టేది, గుండెలు పగలగొట్టేది. నవ్వు అనేది ఒక ఎనర్జీ అన్నమాట. నవ్వుతూ బతకడానికి, ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే లవ్ అన్నమాట. సో లవ్ అనేది చాలా క్రేజ్ ఉంటుంది. సో చాలా దరిద్రంగా కూడా ఉంటుంది. ఎందుకంటే లవ్ చేసి మోసపోయిన వాళ్ళు, బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ నాగం చేసుకున్న వాళ్ళు, అమ్మాయిని నమ్ముకొని ఫ్యూచర్ మీద పెట్టే కాన్సన్ట్రేషను అమ్మాయి మీద పెట్టేసి అమ్మాయి తర్వాత వదిలేసిన తర్వాత లైఫ్ లేకుండా భూస్థాపితం అయిపోయిన వాళ్ళు. సో కొంతమంది అయితే పిచ్చోళ్ళై రోడ్ల పొంటి తిరిగేవాళ్ళు. ఇలాంటి చాలా చాలా దరిద్రాలు ఉన్నాయి. కొన్ని మంచి కూడా ఉన్నాయి. లవ్ అంటే ఒక ఎమోషన్, లవ్ అంటే ఒక ఫీల్, లవ్ అంటే ఒక లైఫ్, లవ్ అంటే మనల్ని అర్థం చేసుకునే ఒక మనిషి. సో ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఈ జనరేషన్లో లవ్ అనేది ఎలా ఉన్నా అంటే నాకు తెలిసి చాలా దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది, చాలా వరస్ట్గా అంటే చాలా వరస్ట్గా ఉందన్నమాట. సో ఎందుకంటే లవ్లో టైప్స్ కూడా వచ్చేసినాయి అన్నమాట. ఆ టైప్స్ పర్టికులర్గా నాకు తెలియదు కానీ, సో వీళ్ళు లవ్ చేసుకునే ముందు కొన్ని రోజులు ఏమనుకుంటారంటే కొన్ని రోజులు మనం లవ్ చేసుకుందాం, మాట్లాడుకుందాం, అన్నీ షేర్ చేసుకుందాం, తర్వాత విడిపోదాం అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారట ముందే. అట్లా అనుకొని కలిసి ఉండి మళ్ళీ విడిపోతారు అన్నమాట. ఇంకో టైప్ ఆఫ్ లవ్ అంటే ఏంటంటే ఓన్లీ శీతాకాలంలోనే మనం రిలేషన్షిప్లో ఉందాం, శీతాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం విడిపోదాం. సో ఇలాంటి కొత్త కొత్త లవ్లు వింటుంటే అసలు ఆ ఎమోషన్స్కి ఆ ఫీలింగ్స్కి వాల్యూస్ ఎక్కడున్నాయని నాకు అనిపిస్తుంది. సో ఇంకొక టైప్ ఆఫ్ లవ్ ఏంటంటే అమ్మాయి ఒకరిని లవ్ చేస్తూ ఇంకొకరిని ఆప్షన్లో పెట్టుకుంటుంది అన్నమాట. ఆప్షన్, ఒక వస్తువు కొంటే ఒక వస్తువు ఒకటి పోతే ఒకటి ఉంటుంది అన్నట్టు. సో మనుషుల ఎమోషన్స్ ఒక వస్తువుల కంటే దరిద్రంగా తయారవుతున్నాయి ఈ జనరేషన్లో. సో లవ్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. అది ఒక్కసారి పుడితే అది చచ్చేంత వరకు అది అక్కడనే ఉంటుంది. సో ఇలాంటి కొత్త కొత్త ఆచారాలు లవ్లో రావడం నాకైతే చాలా వరకు ఎప్పటివరకు అయితే నచ్చలేదు, నచ్చదు కూడా. సో జనరేషన్ మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి కాబట్టి, అంటే మనం అట్లా లవ్ చేయొద్దు, ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకొక అమ్మాయిని ఆప్షన్లో పెట్టుకోవద్దు. సో మనల్ని లవ్ చేసేవాళ్ళు, జెన్యున్గా మనల్ని లవ్ చేసేవాళ్ళు మనం ఎక్కడున్నా మన కోసం వస్తారు. సో మీరు ఇలాంటి తప్పులు చేయకండి. ఇలాంటి తప్పుల వల్ల ఏంటంటే లైఫ్ అనేది ఆగమైపోతుంది, లైఫ్లో వేరే సోర్స్ లేకుండా పోతుంది. ఒక్కసారి మనం చెంప దెబ్బ కొట్టినా పర్లేదు ఒక మనిషిని, కానీ ఇక్కడ కొడితే మాత్రం లైఫ్లో మాత్రం అది ఒక పెయిన్ అనేది ఇక్కడ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చెంప దెబ్బ కొట్టినా కొన్ని మర్చిపోతాం మనం. నాకు ఇంకోటి ఏంటంటే ఈ లవ్ కంటే చాలా బెటర్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అని అనిపిస్తుంది. సో లవ్ చేయకండి, లవ్లో పడకండి అని చెప్పను. లవ్ చేయండి, లవ్లో పడండి, కానీ మీరు చూస్ చేసుకునే అబ్బాయి కరెక్టా అని ఆలోచించండి, మీరు చూస్ చేసుకునే అమ్మాయి కరెక్టా అని ఆలోచించండి. కొంచెం తేడా కొట్టినా వదిలేయండి. ముందే కమిట్మెంట్స్ ఇవ్వకండి, ముందే రిలేషన్షిప్లో ఉండకండి. ఎందుకంటే ఒకసారి రిలేషన్షిప్లో ఉండి నువ్వు వదిలేస్తే నువ్వు వదిలేయచ్చు నీ ఫీలింగ్స్ని. నువ్వు కప్పిపుచ్చుకొని నాకు వీడు నచ్చలేదు అని చెప్పేసి, లేకపోతే అబ్బాయి నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత కానీ ఎవరో ఒకరైతే జెన్యున్గా ఎమోషన్స్ పెట్టుకొని మీ మీద ఫీలింగ్స్ పెట్టుకొని మీ తర్వాత కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం లైఫ్ అనేది కనిపించదు.
చావు అంచుల దాకా పోయి వస్తారు, చచ్చిపోదాం అనుకుంటారు, కర్మ కాలితే కనీసం చచ్చిపోతారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఒకరు ప్రాణం తీసేది, ఒకరు లైఫ్ స్పాయిల్ చేసేది, ఒకరు ఎమోషన్స్ చితక్కొట్టేది, గుండెలు పగలగొట్టేది ఇలాంటివి మాత్రం చేయకండి. సో లవ్ చేయండి, హ్యాపీగా ఉండండి, మీరు లవ్ చేసిన వాళ్ళని హ్యాపీగా ఉంచండి, కానీ రిలేషన్షిప్ పెట్టకండి. ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్లో లవ్స్ ఎట్లున్నాయంటే చెప్పినా కదా, ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని ఆప్షన్లో పెట్టుకోవడం, శీతాకాలం లవ్ అంటూ త్రీ మంత్స్ మన రిలేషన్షిప్లో ఉండడం, ఫోన్లో మాట్లాడుకొని తర్వాత బోర్ కొట్టినప్పుడు వదిలేయడం. సో ఇలాంటివి మాత్రం ఒక ఎమోషన్స్తో ఆడుకోకండి అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో 3 లవ్స్ ఉంటాయి అన్నమాట. సో దీని గురించి రీసెర్చ్ చేస్తున్నాను, ఒక బుక్ కూడా రాస్తా, అది మీ ముందుకు తీసుకొస్తారు. సో గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ KBR Official. సో బాయ్ బాయ్.